హలో మ్యూజిషియన్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వరకు మీరు 2024 లో కూడా మీ గోల్స్ అనుకొని కొన్ని గోల్స్ అచీవ్ అయి ఉంటారు, మేబీ కొన్ని గోల్స్ అచీవ్ కాకపోయి ఉంటారు. కానీ మీరు ఏ గోల్స్ నైనా అచీవ్ చేసుకోవాలన్నా, మీ యొక్క పాజిటివ్ మైండ్ సెట్ ఉంచుకోవాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క హ్యాబిట్స్ అనేది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎంతమంది అగ్రి చేస్తారు? మన హ్యాబిట్స్ అనేవి హై ఫ్రీక్వెన్సీ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనం ఏ గోల్ అయినా అచీవ్ చేయగలుగుతాం. మీరు కనుక అగ్రి చేసినట్లయితే కామెంట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. హాయ్ నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఈ రోజు మన యొక్క వీడియోలో మీరు ప్రాపర్ గా నేను చెప్పే ఈ 10 హ్యాబిట్స్ ని కనుక మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినట్టయితే 100% మీ ఫ్రీక్వెన్సీని హైలోకి తీసుకోవచ్చు. 2025 లో మీ గోల్స్ ని ఈజీగా అచీవ్ కావచ్చు. ఎంతమంది రెడీగా ఉన్నారు? మీరు రెడీగా ఉన్నట్టయితే కామెంట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. ఈ రోజు నుంచి మీరు ఈ యొక్క పెన్ అండ్ పేపర్ తో నోట్ చేసుకోండి. ఈ 10 ర్యాండమ్ సిచ్యువేషన్స్ ని, ఈ యొక్క హ్యాబిట్స్ ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీ ఎనర్జీలో హైలో ఉంటారు. మీరు ప్రాక్టీస్ చేయడానికి 20 to 40 మినిట్స్ టైం పడుతుంది ప్రతిరోజు. మీరు అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ నేర్చుకుంటే దీని గురించి కంప్లీట్ గా ఎలా ఎలా అనేది టోటల్ గా నేర్చుకుంటారు. కానీ ఈ రోజు వచ్చేసి మీకు ఈ యొక్క హ్యాబిట్స్ ని ఎలా మీరు ఉండాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే విషయాలపైన పూర్తిగా మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి పెన్ అండ్ పేపర్ తీసుకోండి, నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ సీక్రెట్ వచ్చేసి మీరు ప్రతిరోజు నిద్ర లేచిన వెంటనే గ్రాటిట్యూడ్ తోని డే అనేది స్టార్ట్ చేయాలి. ఎలా అండి? మన గ్రాటిట్యూడ్ తో మన డే అనేది స్టార్ట్ చేయాలి. నెంబర్ 1 రూల్ వచ్చేసి గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే ఎలా? మీరు ఏవైతే ఉన్నాయో మీరు ఏవైతే కలిగి ఉన్నారో, మీరు ఏ ఫ్రీక్వెన్సీలో అయితే ఉన్నారో వాటికి మీరు హ్యాబిట్స్ ని గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతూ థ్యాంక్ఫుల్ గా మీరు ఫీల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మార్నింగ్ నిద్ర లేచారు, మీరు కప్పుకున్న బెడ్షీట్ కావచ్చు, మీరు మీరు పడుకున్న బెడ్ కావచ్చు, లేకపోతే మీరు మార్నింగ్ మనం హెల్తీగా నిద్ర లేచాం, మన హెల్త్ మనకి ఎంతో సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం మార్నింగ్ నిద్ర లేచాం కదా, థ్యాంక్ యూ మై హెల్త్, థ్యాంక్ యూ మై బెడ్షీట్. ఇలా ప్రతి ఒక్కదానికి మీరు తినే ఫుడ్ కావచ్చు, లేకపోతే మీ యొక్క హ్యాబిట్స్ కావచ్చు, ఏదైతే మీరు డేలో స్టార్ట్ చేస్తున్నారో దానికి థ్యాంక్ఫుల్ గా గ్రేట్ఫుల్ గా మీ పేరెంట్స్, మీ వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవుతూ గ్రాటిట్యూడ్ తో డే స్టార్ట్ చేయండి. ప్రతిరోజు మీరు అప్గ్రేడ్ లో ఉండడానికి, హై ఫ్రీక్వెన్సీ ఉండడానికి నెంబర్ 1 వచ్చేసి మీరు గ్రాటిట్యూడ్ చేయడం ద్వారా మీ ఫ్రీక్వెన్సీ అనేది హై ఎనర్జీలో ఉంటుంది. ఎప్పుడైతే మీరు గ్రాటిట్యూడ్ తెలియజేస్తారో హై ఫ్రీక్వెన్సీలో 100% మీరు ఉండగలుగుతారు. ఫస్ట్ రూల్ వచ్చేసి మన గ్రాటిట్యూడ్. ప్రతి ఒక్కరు గ్రాటిట్యూడ్ అని చెప్పి కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. సెకండ్ రూల్ ఏంటి? మ్యాజిక్ వాటర్ బాటిల్. మన యూట్యూబ్ ఛానల్లో మ్యాజిక్ వాటర్ బాటిల్ సంబంధించి వీడియోస్ ఉన్నాయి, వాటిని చూడండి. మీరు మీకు సంబంధించిన వాటర్ బాటిల్స్ పైన ఒక బాటిల్ తీసుకోండి, వాటర్ బాటిల్. దాని పరంగా మీరు ఏవైతే గోల్స్ అనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హెల్త్ గోల్స్ కావచ్చు, మనీ గోల్స్ కావచ్చు, కెరియర్ గోల్స్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, మ్యారేజ్ ఇష్యూస్ కావచ్చు, బుక్స్ పరంగా కావచ్చు, మీరు ఏ ప్రాబ్లం అయితే, మీరు ఏ ఇష్యూ అయితే ఫేస్ చేస్తున్నారో ఆ ఇష్యూకి సంబంధించి ఆల్రెడీ ఆ ప్రాబ్లం నుంచి మీరు బయటకు వచ్చి సక్సెస్ అయినట్టు. మీరు ఒక లేజీ పర్సన్ అనుకోండి, మీరు ఏ వర్క్ అయినా పోస్ట్ పోన్ చేస్తున్నారు అనుకోండి, ఈ రోజు నేను ఒక యాక్షన్ టేకర్ ని, ఐ యాక్షన్ టేకర్ పర్సన్ అని చెప్పి రాసు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు మీరు 10,000 మనీ సంపాదిస్తున్నారు, ఒక 1 లక్ష సంపాదించాలనుకున్నారు. మరి 1 లక్ష అంటే ఆల్రెడీ ఆ ఎర్న్ 1 లక్ష పర్ మంత్. అలా మీరు ఏదైనా మ్యారేజ్ ఇష్యూస్ ఆల్రెడీ నా మ్యారేజ్ అయినట్టు, ఆల్రెడీ మీరు ఏదైనా జాబ్ కోసం ట్రై చేస్తున్నారు, ఆల్రెడీ ఆ జాబ్ ని మీరు క్రాక్ చేసినట్టు, లేదా ఇంటర్వ్యూ కోసం ట్రై చేస్తున్నాడు, ఆల్రెడీ ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేసినట్టు పాజిటివ్ గా అఫర్మేషన్స్ రాసుకోవాలి. అఫర్మేషన్స్ గురించి పూర్తిగా గైడెన్స్ లేకపోతే మన ఛానల్ అఫర్మేషన్ సంబంధించిన వీడియోస్ కూడా కింద నేను లింక్ ఇస్తాను, అది కూడా చూసి మీరు పర్ఫెక్ట్ అఫర్మేషన్ సెట్ చేసుకోండి 2025 సంబంధించి. మరి ఇలా మీరు గోల్స్ ని ఒక బాటిల్ పైన రాసుకొని పెన్ తో స్కెచ్ తో రాసేసుకొని దాన్ని ఫుల్ గా మీరు దాని పేపర్ పైన రాసేసి టేప్ లాంటి మంచి అంటించుకోండి. తర్వాత వాటిని ఆ వాటర్ లో మీరు ఏంటంటే మీరు బిఫోర్ నైట్ మీరు నిద్రపోయడానికి ముందు అందులో వాటర్ నింపేసి మీరు ఆ గోల్స్ ని మీరు ఒకసారి చదువుతూ మీరు ఆ ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీకి వస్తూ అప్పుడు మీరు ఆ వాటర్ క్లోజ్ చేసి సైడ్ పెట్టేసి, అంటే మార్నింగ్ నిద్రలేసిన తర్వాత మీరు డే అనేది ఎండింగ్ వరకు ఆ వాటర్ తాగడానికి ట్రై చేయండి. హై ఫ్రీక్వెన్సీ లో ఉంటారు. ఫస్ట్ రూల్ వచ్చేసి గ్రాటిట్యూడ్, సెకండ్ రూల్ వచ్చేసి టైప్ చేయండి మ్యాజిక్ వాటర్ బాటిల్. థర్డ్ రూల్ ఏంటి? మరి థర్డ్ రూల్ ఏంటంటే మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో మీకు అఫర్మేషన్స్ అండ్ విజన్ బోర్డు. మీరు మార్నింగ్ డే అనేది స్టార్ట్ అయింది, మీరు గ్రాటిట్యూడ్ చెప్పారు, వాటర్ తాగారు, మీ యొక్క బ్రేక్ఫాస్ట్ లాంటి కన్నా ముందు మీరు ఏదైతే ఫస్ట్ 15 మినిట్స్ టైం ఉంటుందో 15 మినిట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీ అఫర్మేషన్స్, మీ విజన్ బోర్డ్ అనేది మీరు చూడాలి, ఫ్రీక్వెన్సీ రిలీజ్ చేయాలి. అఫర్మేషన్స్ ఏముంటాయి మనకు? హెల్త్ పరంగా, రిలేషన్స్ పరంగా, కెరియర్ పరంగా, మనీ పరంగా, మన యొక్క పర్సనల్ గోల్స్ పరంగా అనేది అఫర్మేషన్స్ ఆల్రెడీ అచీవ్ అయినట్టు, ఆల్రెడీ మన యొక్క క్లోజ్ ఫ్రెండ్ తో ఎలా అయితే చెప్తాం, ఎస్ ఆల్రెడీ ఇది అచీవ్ అయినా ఎలా చెప్తామో అంత క్లోజ్ గా మీ సబ్ కాన్షియస్ మైండ్ ఫీడ్ అయ్యేలా అఫర్మేషన్ సెట్ చేసుకోండి. అఫర్మేషన్ ని ప్రాక్టీస్ చేయండి. మార్నింగ్ హై ఫ్రీక్వెన్సీ లో ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ అందులోనే విజన్ బోర్డ్ ఉంది కదా,
మీ విజన్ బోర్డ్ ఎక్కడైతే మీరు ఉంటున్న ప్లేస్ లో ఉంటుందో, విజన్ బోర్డ్ అనేది వన్ టైం కాదంటే ఒక 3-4 ప్లేసెస్ లో మీరు ఉంటున్న ఇంట్లో 3-4 ప్లేసెస్ లో మీరు స్టిక్కించిగా అంటించేసుకోండి. ఆ విజన్ బోర్డ్ ని చూస్తూ ఆల్రెడీ ఆ ఫ్రీక్వెన్సీ రిలీజ్ చేసుకున్నాం, ఆ గోల్ అచీవ్ అయినట్టు, మీరు హై ఎనర్జీలో ఉన్నట్టు, మీరు హై ఫ్రీక్వెన్సీ మీరు అట్రాక్ట్ చేసుకుంటున్నట్టు, అలా ప్రతి ఒక్క సిచ్యువేషన్స్ లో మీరు పర్ఫెక్ట్ గా మీరు ఫీల్ అవుతూ, మీరు ఇమాజినేషన్ చేసుకుంటూ ఆ గోల్ అచీవ్ అయినప్పుడు మీరు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మీరు ఎలా ఉంటున్నారు విజువలైజేషన్ చేసుకోవాలి. ఒక హై ఫ్రీక్వెన్సీలోకి రావాలి. మనం ఇలా ప్రాక్టీస్ చేసుకొని సెట్ చేసుకోవాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి మనం ఏం చేస్తాం, అఫర్మేషన్స్ విజన్ బోర్డ్ ప్రాక్టీస్ చేస్తాం. ఆ తర్వాత వచ్చేసి మీరు ఫోర్త్ స్టెప్ లో పెన్ అండ్ పేపర్ తీసుకోండి, ఒక సపరేట్ నోట్స్ పెట్టుకోండి, 20 గోల్స్ అనేవి రాయండి. మోస్ట్ 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 మోర్ పవర్ఫుల్. ఎందుకోసం అంటే ఎప్పుడైతే మనం థింకింగ్ ప్రాసెస్ మనం ఆల్రెడీ గోల్స్ ఏం అచీవ్ కావాలనుకుంటున్నా, ప్రతి రోజు 20 గోల్స్ రాసినట్టయితే మీరు హై ఫ్రీక్వెన్సీ లో ఉండొచ్చు, హై ఎనర్జీలో ఉండొచ్చు, మీ యొక్క థింకింగ్ ప్రాసెస్ మారుతుంది, మీ సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది, హ్యాబిట్స్ అనేది చేంజ్ అవుతూ వస్తాయి. ఫోర్త్ స్టెప్ లో మీరు వచ్చేసి మీ యొక్క గోల్స్ ని 20 గోల్స్ రాయండి. ప్రతి ఒక్కరు 20 గోల్స్ అని చెప్పి కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి సిచ్యువేషన్స్ ఎలా ఎదురొచ్చినా ఎలా ఉన్నా మనకి ఏదైనా నెగిటివ్ థాట్స్ ఎదురొస్తున్నప్పుడు వెంటనే క్యాన్సల్ అనుకోవడం ఈ రోజు నుంచి మీరు అలవాటు చేసుకోవాలి. ఎస్, ఈ రోజు నుంచి మీరు క్యాన్సల్ అనుకోవడం అలవాటు చేసుకోండి. ప్రతి క్షణం మీరు ఎక్కడన్నా మీరు బయటకు వెళ్తున్నప్పుడు కావచ్చు, ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఏదైనా గోల్ పెట్టుకున్నప్పుడు కావచ్చు, లేదనే ఒక వర్క్ లో మధ్యలో కావచ్చు, మీరు ఏదైనా పెద్ద టాస్క్ వర్క్ చేస్తున్నారు దాని గురించి కావచ్చు, లేదా మీరు ఎవరికైనా మనీ ఇచ్చి మనీ విషయంలో కావచ్చు, లేదా మీరు ఏదైనా హెల్త్ కి సంబంధించి టాబ్లెట్ యూజ్ చేస్తున్నారు అలాంటి సిచ్యువేషన్స్ లో కావచ్చు, ఇలా మీరు ఏదైతే చేస్తున్నారో ఆల్రెడీ ఆ సిచ్యువేషన్స్ లో మనకైనా నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు వెంటనే మన మైండ్ లో క్యాన్సల్ అనుకోవద్దు, ఒక హ్యాబిట్ అయిపోయింది. ఎస్, వెంటనే నెగిటివ్ సిచ్యువేషన్స్ అనిపించాయి క్యాన్సల్ నో, ఐఎమ్ పాసిబుల్. మీకు ఏదైతే మీరు అనుకున్న గోల్ అచీవ్ అంటే ఎస్, నేను యాక్షన్ టేక్, నేను పవర్ఫుల్ పర్సన్స్, నేను ఏదైనా సాధించగలుగుతాను, ప్రతి ఒక్కదాన్ని నేను ఏదైనా ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతాను, ఎంతమంది అయినా సంపాదించగలుగుతాను. ఇలా మీకైతే మీ ఏరియాలో అంటే మీరు దేని పరంగా ఫోకస్ చేస్తున్నారో అది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో మీరు నెంబర్ 1 పర్సన్ లా మీరు ఫీల్ అవుతూ ఫ్రీక్వెన్సీ రిలీజ్ చేస్తూ హై ఎనర్జీలో ఉంటూ హై ఫ్రీక్వెన్సీలోకి రావాలి. ఫిఫ్త్ స్టెప్ మనం ఏం చేస్తున్నాం, మన యొక్క ఫ్రీక్వెన్సీని మనం హై ఫ్రీక్వెన్సీని తీసుకొచ్చుకుంటున్నాం. సిక్స్త్ వచ్చేసి సే థ్యాంక్ యూ ఫర్ నెగిటివ్. మీకు ఏ నెగిటివ్ సిచ్యువేషన్స్ కావచ్చు, నెగిటివ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు క్యాన్సల్ చెప్పుకున్నా వెంటనే థ్యాంక్ యూ. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఎందుకు థ్యాంక్ యూ చెప్పాలి నెగిటివ్ సిచ్యువేషన్స్ కంటే, మన మైండ్ లో అది పాజిటివ్ అండ్ నెగిటివ్ మనకు ఆ మైండ్ కంతా దాని దాని గురించి కంప్లీట్ గా దాని గురించి ఫ్రీక్వెన్సీని అర్థం చేసుకునే సిచ్యువేషన్స్ ఉండవు. మనం ఏ ఫ్రీక్వెన్సీ అయితే మనం ఎలా అయితే ఫీల్ అవుతామో అది దానికి సంబంధించిన ఒక టెన్షన్స్ ని కానీ వాటికి సంబంధించిన ఫ్రీక్వెన్సీని మనకు రిలీజ్ చేస్తుంటుంది. కాబట్టి మనం ఏ సిచ్యువేషన్ ఏదైనా వచ్చినా మనం పాజిటివ్ గా యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉండాలంటే ఆ సిచ్యువేషన్స్ కూడా మనం పాజిటివ్ వేలో ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మనం పాజిటివ్ వేలో అలవాటు చేసుకుంటామో ఈజీగా మనం హై ఫ్రీక్వెన్సీలో ఉంటాము. సెవెంత్ వన్ వచ్చేసి మన సిక్స్త్ వన్ వచ్చేసి ఏం చేస్తాం, సే థ్యాంక్ యూ ఫర్ నెగటివ్. సెవెంత్ వన్ వచ్చేసి మనం ఏ సిచ్యువేషన్స్ లో ఉన్నా, ఎలా ప్రాక్టీస్ చేస్తున్నా, ఏ సిచ్యువేషన్స్ లో అయినా నెగిటివ్ సిచ్యువేషన్ అయినప్పుడు డబుల్ హ్యాపీనెస్ ఫీల్ అవ్వాలి. ప్రతి సిచ్యువేషన్స్ లో కూడా డబుల్ హ్యాపీనెస్ ఫీల్ అవ్వాలి. ఎస్, మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారు, మనం అనుకున్న గోల్స్ పెట్టుకున్నారు 2024 లో, కొన్ని గోల్స్ అచీవ్ అయ్యాం, కొన్ని గోల్స్ అచీవ్ కాలేదు. ఎస్, వాటిని చూసినప్పుడల్లా మనకు రిగ్రెట్ ఫీల్ కాకుండా, నెగిటివ్ గా ఫీల్ కాకుండా, ఎస్ ఓకే మిగతా అచీవ్ అయ్యాం కదా వాటికి మనం పాజిటివ్ గా ఫీల్ అవుతూ ఇస్ టైం డబుల్ హ్యాపీనెస్. ఎస్, ఏ సిచ్యువేషన్ ఎదురొచ్చినా ఆ టైంలో కూడా ఆ మిగతా గోల్స్ చూస్తూ మీరు విజువలైజేషన్ చేసుకుంటూ ఇస్ టైం డబుల్ హ్యాపీనెస్ అని చెప్పి మీరు ఫీల్ అవుతూ ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే మీరు ఇస్ టైం డబుల్ హ్యాపీనెస్ ఇలా బాడీ పైకి అయితే మన బాడీకి వచ్చింది, హే ఇస్ టైం డబుల్ హ్యాపీనెస్ ఇలా అనడం వల్ల ఏమవుతుంది, మన బాడీ చూడండి, మీరు ఇలాంటి సిచ్యువేషన్ అవుతారు. ఎవరికైనా డౌట్ ఉన్నట్టయితే మీ లైఫ్ లో జరిగిన వరస్ట్ సిచ్యువేషన్స్ ని మీ బాడీ పొజిషన్ పైకి పెట్టి మీరు ఇలా పాజిటివ్ గా మీ బాడీ మూవ్ చేస్తూ మీ లైఫ్ లో ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్ ని గుర్తు తెచ్చుకోండి. ఐ విల్ గివ్ 100% గ్యారంటీ. ఎంత నెగిటివ్ మీ లైఫ్ లో జరిగి ఉన్నా ఆ విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకోలేరు. ఆ టైంలో సపోర్ట్ చేయదు. ఎందుకు సపోర్ట్ చేయలేదు అంటే దానికి కూడా ఒక సైన్స్ ఉంది. అది ఏంటంటే మీ బాడీ పొజిషన్ హై ఫ్రీక్వెన్సీ లెవెల్ అట్రాక్ట్ చేసుకునే పొజిషన్ లో ఉన్నప్పుడు మీరు ఎలాంటి నెగిటివ్ ఆలోచించినా ఆ టైంలో దాని గురించి మనం దాన్ని అట్రాక్ట్ చేసుకోవడం. మీకు చాలా నెగిటివ్ సిచ్యువేషన్ అనిపించినప్పుడు మీరు మీ బాడీ పొజిషన్ హై పొజిషన్ లో ఉంచి ప్రాక్టీస్ చేయండి. అస్సలు మీకు ఆ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఏవి కూడా గుర్తురావు. ఐ విల్ గివ్ 100% గ్యారెంటీ. నెక్స్ట్ ఎయిత్ వన్ మనం కంప్లీట్ చేసి వస్తే నైన్త్ వన్ వచ్చేసి ఏంటంటే మన లైఫ్ లో సిచ్యువేషన్స్ ఎదురవుతున్నా మన బాడీని మనం హీల్ చేసుకోవాలి. ఎలా హీల్ చేసుకోవాలి, హీలింగ్ ప్రాసెస్ ఏంటంటే ఈన్షియన్ అవాయిన్ టెక్నిక్ అయినా ఓపెన్ అప్ ప్రేయర్. ఈన్షియన్ అవాయిన్ టెక్నిక్ అయినా ఓపెన్ అప్ ప్రేయర్ అనేది ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ. ఈ ప్రేయర్ అనేది 108 టైమ్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రేయర్ అనేది 108 టైమ్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. ఎలా,
మీరు ఏ ఏరియాలో ఇష్యూ ఫేస్ చేస్తున్నా, మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, ఆ ప్రాబ్లం సంబంధించిన ఫ్రీక్వెన్సీ అనేది మీలో డౌన్ లో ఉన్నప్పుడు మీరు దాని గురించి ఎక్కువ మనం ఫీల్ అవుతుంటాం, నెగిటివ్ ఆలోచిస్తుంటాం. అలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. బట్ వాటి నుంచి బయటికి రావడానికి మీరు ఏ ఫీల్డ్ లో ఎక్కడైతే మీరు ఏదైనా బాధ అనిపిస్తుందో ఆ సిచ్యువేషన్స్ వల్ల మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఆ సిచ్యువేషన్ సంబంధించి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పి 108 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీకు 108 టైమ్స్ ప్రాక్టీస్ చేయడం అది గుర్తుంచుకోవడం ప్రాబ్లం గా ఉందంటే దానికి సంబంధించిన వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్ ఉంది. దానికి సంబంధించిన లింక్ అనేది మీకు కింద ఇస్తాను. జస్ట్ ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ప్రాక్టీస్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి 108 టైమ్స్. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ రిచువల్స్ సంబంధించి మార్నింగ్ రిచువల్స్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాను. 10th రూల్ ఏంటంటే మీరు ప్రతిరోజు ఈ రిచువల్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎస్, మనం ఏం చేస్తున్నాం, గ్రాటిట్యూడ్ చేస్తున్నాం, మ్యాజిక్ వాటర్ బాటిల్ ప్రాక్టీస్ చేస్తున్నాం, అండ్ నెక్స్ట్ వచ్చేసి మన విజన్ కూడా అఫర్మేషన్ చూస్తున్నాం, మన గోల్స్ రాస్తున్నాం. అదే విధంగా నెగిటివ్ సిచ్యువేషన్ అయినప్పుడు క్యాన్సల్ చెప్పుకుంటున్నాం, డబల్ హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నాం, సే థ్యాంక్ యూ ఫర్ నెగిటివ్ ఫీల్ అవుతున్నాం. నెక్స్ట్ వచ్చి 20 గోల్స్ డైలీ రాస్తున్నాం, నెక్స్ట్ విజన్ కూడా చూస్తున్నాం. ఇలా ప్రతి ఒక్కటి ఇవన్నీ ఏంటి, ఒక మార్నింగ్ హ్యాబిట్స్, ఒక మిలియనీర్ హ్యాబిట్స్, ఒక పాజిటివ్ పర్సన్స్ డైలీ ప్రాక్టీస్ చేసే హ్యాబిట్స్. ఈ హ్యాబిట్స్ ని కనుక మీరు డైలీ ప్రాక్టీస్ చేయడం, ఒక 1 ఇయర్ కనుక మీరు ప్రతిరోజు 20 to 40 minutes టైం మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే 100% హై ఫ్రీక్వెన్సీ లో ఉంటారు. ఈ ఫ్రీక్వెన్సీ ప్రాక్టీస్ చేస్తూ మీరు విజన్ కూడా అఫర్మేషన్స్, గ్రాటిట్యూడ్, జనరల్స్ ఇవన్నీ రాస్తున్నప్పుడు హై ఎనర్జీలో అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. కానీ మీరు డే మొత్తం నెగిటివ్ ఫ్రీక్వెన్సీ లో ఉంటూ, డౌన్ ఫ్రీక్వెన్సీ లో ఉంటూ ఇవన్నీ ప్రాక్టీస్ చేయకుండా మీ రిచువల్స్ డేని ఇలా అట్రాక్ట్ చేసుకోకుండా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మేబీ మీరు అనుకున్న గోల్స్ అచీవ్ కావడం కొంచెం క్రిటికల్ గా కావచ్చు. ఎందుకంటే మీ ఫ్రీక్వెన్సీ డౌన్ లో ఉన్నప్పుడు మనం ఏదైనా అట్రాక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మీ ఫ్రీక్వెన్సీ ఎలా ఉందో అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్స్, అలాంటి ఫ్రీక్వెన్సీ ఉన్న వస్తువులు, అలాంటి మైండ్ సెట్ టోటల్ గా మనకు అట్రాక్ట్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ లెవెల్లో మనం అందరం సేమ్ లెవెల్లో ఉంటాం కాబట్టి ఫ్రీక్వెన్సీ ఎలా అయితే ఉంటుందో అలానే రావడం జరుగుతుంది. అందరికీ అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ మీ లైఫ్ లో మీకు ఏదైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఇయర్స్ నుంచి మీకు తెలిసిన ట్రెడిషనల్ పద్ధతిలో ప్రాక్టీస్ చేస్తూ ప్రాబ్లం ఫేస్ చేస్తుండొచ్చు. ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావడానికి నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. ఇలాంటి రిచువల్స్ ప్రాక్టీస్ చేయండి. అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ కావచ్చు, ఎన్ఎల్పి టెక్నిక్స్ కావచ్చు, ఓపెన్ టెక్నిక్స్ కావచ్చు, మైండ్ మాస్టరీ, మనీ మాస్టరీ ఇలాంటి ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవుతూ ఎన్నెవర్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూ హై ఫ్రీక్వెన్సీ లో ఉంటూ మీ ఫ్యామిలీ, హెచ్ఆర్సీఎం, ఫ్రీడమ్ లైఫ్ బతుకుతూ మీరు అనుకున్న విధంగా గోల్స్ ని అచీవ్ చేసుకుంటూ ప్రతిరోజు ఎంతో ప్రశాంతంగా ఉండడానికి ఇలాంటి రిచువల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. రిచువల్స్ గురించి కంప్లీట్ గా తెలుసుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి మీరు 100% కమిట్మెంట్ ఉన్నట్టయితే కింద ఉన్న వాట్సాప్ కమిట్ లో చేయకండి. నెక్స్ట్ జరగబోయే నా యొక్క ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ కావచ్చు, ఎన్ఎల్పి కావచ్చు, ఓపెన్ సబ్జెక్ట్ గురించి కావచ్చు, మనీ మాస్టరీ, రిలేషన్స్ మాస్టరీ, ఈ సబ్జెక్ట్ సేల్స్ మాస్టరీ, ఇవన్నిటికి సంబంధించిన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను నేను. అందులో మీరు ఏదైనా మీరు ఒక ఇంట్రెస్ట్ తీసుకొని దాన్ని 100% ఫోకస్ గా ప్రాక్టీస్ చేస్తూ మీరు ఏ ఏరియాలో గ్రో కావాలనుకుంటారో దానికి అదే విధంగా మీ పాజిటివ్ మైండ్ సెట్ ని సెట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి, ఇంప్లిమెంటేషన్ చేయండి. మీ లైఫ్ లో గ్రో అవుతూ మీ యొక్క ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఈ సమాజానికి సర్వీస్ చేస్తూ హై ఫ్రీక్వెన్సీలో ఉంటూ హై ఎనర్జీలో ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏ ఒక్క బుల్లెట్ పాయింట్ నేర్చుకున్నట్టు అనిపించినా ఆ పాయింట్స్ ని కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఎందుకోసం అంటే ఆ వీడియో చూస్తున్న వాళ్ళు, ఆ బుల్లెట్ పాయింట్ చూస్తున్నారు, మీరు మీ యొక్క లైఫ్ లో ఎలా అయితే ఉంటున్నారో అలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఎదురవుతుంటాయి కాబట్టి ప్రాక్టీస్ చేయండి, ఇంప్లిమెంటేషన్ చేయండి. మోర్ పవర్ టు యూ 2025 లో మీ గోల్స్ ని ఈజీగా అచీవ్ కావచ్చు. ఈ రిచువల్స్ ఫాలో అయితే ఐ విల్ గివ్ 100% గ్యారెంటీ. ఈ రిచువల్ డైలీ ప్రాక్టీస్ చేసి మీరు ఇంప్లిమెంటేషన్ చేసి చూడండి, మిరాకిల్ చూస్తారు విత్ ఇన్ ద 30 days లో. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ 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 హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. బై బై. జై హింద్.